ఉంటుందా అనేటువంటిది చూడాలి. సుదీర్ఘంగా గత కొన్ని రోజుల క్రితం ఎప్పుడైతే ఏసీబీ కేసు నమోదు చేసిందో తదుపరి నెక్స్ట్ డే రోజు ఈడీ నమోదు చేసిన తర్వాత కేటీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లారు. గజ్వేల్లో కేసీఆర్ తో భేటీ అయ్యారు. దాదాపు ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే సుదీర్ఘమైనటువంటి భేటీ నిర్వహించారు. లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఏం జరగనుంది, ఏం జరగబోతా ఉంది కేసులో, అంతో చివరగా ఏం జరిగే అవకాశం ఉంటుంది అనేటువంటి దానిపైన పెద్ద ఎత్తున చర్చించుకోవడం జరిగింది. అవన్నీ కూడా లీగల్ టీం సూచనల మేరకు తదుపరి వీళ్ళంతా స్టెప్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం న్యాయపరంగానే లీగల్ గానే ముందుకు కొట్లాడడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. క్షేత్రస్థాయిలో ఎక్కడ ఆందోళనలు ఇలాంటి అవకాశాలు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్ మధు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వరకు ఎటువంటి ఆలోచన చేస్తున్నారు? ముఖ్యంగా బీఆర్ఎస్ లీగల్స్ ఎటువంటి ప్రయత్నం చేస్తాం? సుప్రీంకోర్టు వెళ్ళబోతుందా? న్యాయస్థానాలని ఆశ్రయించడానికే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అధికారికంగా బీఆర్ఎస్ టీమ్ రెస్పాండ్ కాలేదు. మనం చూసాం, నిన్న లేఖ రాశారు. ఏసీబీకి అడ్వకేట్ తో వెళ్తామనేటువంటిది అక్కడ ఒక ప్రతిపాదన చేశారు. ఈ రోజు మరి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో తదుపరి పై న్యాయస్థానాలకు వెళ్ళడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నట్టుగానే తెలుస్తా ఉంది. కానీ ఇక్కడ జరిగే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో మరి సుప్రీంకోర్టులో కనుక దీన్ని మళ్ళీ ఛాలెంజ్ చేస్తే హైకోర్టు తీర్పుకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి అనుకూలతలు ఉంటాయి ఇలాంటి కేసులు అనేటువంటిది ఆలోచించిన తర్వాత లీగల్ టీం సూచన మేరకు పై న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం తదుపరి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేటువంటి దానిపైన ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ మధు, అంటే బీఆర్ఎస్ వరకు ఎటువంటి చర్చ కొనసాగుతుంది. ఇప్పుడు అరెస్ట్ అనే వార్త మరోసారి తెర మీదకి వచ్చింది. ఈసారి పక్కా అరెస్ట్ అంటూ కూడా హైకోర్టు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో వస్తున్న వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ రియాక్షన్స్ ఏంటి? అంటే నిన్నటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ వస్తా ఉన్నారు, కేటీఆర్ ఇంట్లో సెర్చ్ చేయడానికి ఏసీబీ వెళ్ళింది అనేటువంటి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అనేటువంటి విషయం తెలియడంతో ఏదో ఒక వస్తువుని కేటీఆర్ ఇంట్లో పెట్టి, అంటే లేని డాక్యుమెంట్స్ కానీ ఇంకా ఇతర వస్తువులు కానీ, ఎందుకంటే గతంలో కూడా కేటీఆర్ పైన డ్రగ్స్ తీసుకుంటారు అనేటువంటి మాటలని ఆరోపణల్ని కాంగ్రెస్ పార్టీ చేసింది. సో ఆ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ అనుమానిస్తా ఉంది. సెర్చ్ పేరిట ఇంట్లో ఏదో ఒక వస్తువు పెట్టడం, ఏదో ఒక ఆధారం పెట్టడం, ఇంట్లో స్వాధీనం చేసుకున్నామంటూ బయట బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తుండొచ్చు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఆందోళన చెందుతా ఉన్నాయి. ఇక కేటీఆర్ అరెస్టు విషయానికి వస్తే ఖచ్చితంగా ఏదో ఒక కేసులో అరెస్టు చేయడానికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వచ్చినప్పటి నుంచి ఇది 6th అటెంప్ట్. మొదట ఫోన్ ట్యాపింగ్ అన్నారు, తర్వాత వాళ్ళ బావమర్దికి సంబంధించినటువంటి అంశం అన్నారు, సినీ ఇండస్ట్రీతో అన్నారు, తర్వాత ఓఆర్ఆర్ కి సంబంధించిన దాంట్లో అవినీతి అన్నారు, తర్వాత లగచర్ల కేసులో కేసు పెట్టే ప్రయత్నం చేశారు, టోటల్ కేటీఆర్ ఉన్నారని, ఇలా అనేక అంశాలు. లాస్ట్ గురుకుల విషయాల్లో కూడా కేటీఆర్ హస్తం ఉంది, కేటీఆర్ సూచనల మేరకు ఇవన్నీ చేస్తా ఉన్నారు అనేటువంటి ఆరోపణలు చేశారు. ఇప్పుడు దాదాపు 6 అటెంప్ట్లు అయిపోయిన తర్వాత ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది రాజకీయ కక్షపూరితంగా పొలిటికల్ మోటివ్ కేసుగా దీన్ని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు భావిస్తా ఉన్నాయి. సో అరెస్టు కావడం తప్పదు అనేటువంటిది ఒక క్లారిటీకి బీఆర్ఎస్ వర్గాలు వచ్చాయి. కానీ దీన్ని లీగల్ గా ఫైట్ చేయడానికి బీఆర్ఎస్ టీం ముందుకు వెళ్లే అవకాశం ఉంది. నందినగర్ లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసానికి వరుసగా క్యూ కడుతున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి వాతావరణం నెలకొని ఎవరెవరు వస్తున్నారు, ఎటువంటి చర్చలు సాగుతున్నాయి? ఎగ్జాక్ట్లీ, సాధారణంగా ఆయన ప్రస్తుతం యాక్టివ్ గా ఉంటారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ అయినప్పటికీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోనే పార్టీ కార్యక్రమాలు దాదాపు 1 సంవత్సరానికి పైగా ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పెద్ద ఎత్తున యాక్టివిటీ, పొలిటికల్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. దాదాపు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు వచ్చే అవకాశం ఉంది. వస్తా ఉన్నారు వరుసగా. దీనిపైన ఆందోళన చెందుతా ఉన్నారు. నిన్న ఆల్రెడీ హరీష్ రావు వచ్చారు, కేటీఆర్ తో భేటీ అయ్యారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు కవిత, మిగతా అందరూ కూడా వస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన బీఆర్ఎస్ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. రైట్, మరి మీరు హోల్లో ఉండండి ఒకసారి. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ వార్త మరోసారి తెర మీదకి వచ్చింది. చాలా మంది కూడా ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ పక్కాగా ఉండబోతుందంటూ మాట్లాడుతున్నారు. ఒకసారి మనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, అడ్వకేట్ కూడా దశరథ శ్రవణ్ గారు జాయిన్ అయ్యారు లైవ్ లో. ఎస్ శ్రవణ్ గారు, సో ఎలా ఉండబోతోంది? అంటే హైకోర్టు కూడా చాలా క్లియర్ గా డిస్మిస్ చేసింది పిటిషన్. ఇటువంటి కేసులో ఇది వర్తించదు అని చెప్పారు ఆయన. సో హైకోర్టు తీర్పు పైన ఎటువంటి రియాక్షన్స్ అందుతున్నాయో మనం చూస్తున్నాం. సో నందినగర్ నివాసానికి కేటీఆర్ ఉన్నటువంటి నందినగర్ నివాసానికి కవిత, హరీష్ రావు ఇప్పటికే చేరుకున్నట్టు తెలుస్తోంది. వరుస క్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా క్యూ కడుతున్నారు. పార్టీ నాయకులు అక్కడ వెళ్తున్నారు, మాజీ మంత్రులు వెళ్తున్నారు. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కేటీఆర్ నివాసానికి వరుసగా క్యూ కడుతున్నారు. కేటీఆర్ నివాసం నుంచి కూడా మనం ఎక్స్క్లూజివ్గా లైవ్ దృశ్యాలను చూస్తున్నాం. అందరూ కూడా నివాసానికి క్యూ కట్టేటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మాజీ మంత్రులు హరీష్ రావు,
జగదీశ్వర్ రెడ్డి, ఎర్రబెల్ దయాకర్ రావు అందరు కూడా అక్కడ చేరుకుంటున్నారు. సబితా ఇంద్రారెడ్డి అక్కడ చేరుకున్నారు. సో అక్కడ కేటీఆర్కి సంబంధించి ఈరోజు క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో ఒకసారిగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. సుప్రీంకోర్టుకు వెళ్ళినా అంత ఆశాజనకంగా రిజల్ట్ ఉంటుందా అనే అనుమానం ఉన్న నేపథ్యంలో కొంత డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించి ఆయన ఇప్పుడు లీడ్ చేస్తున్నారు. ప్రెసిడెంట్గా కేసీఆర్ ఉన్నప్పటికీ ఇప్పుడు మొత్తం ఆయనే చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక ఆందోళన నెలకొన్నది. వరుసగా మనం క్యూ కట్టే విజువల్స్ చూస్తున్నాం. కేటీఆర్, జగదీష్ రెడ్డి అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఒకసారి అద్దంకి దయాకర్ రియాక్ట్ అయ్యారు ఈ కేటీఆర్కి సంబంధించి ఈ రోజు క్వాష్ పిటిషన్ డిస్మిస్ పైన. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. కేటీఆర్ ఏసీబీ కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. అవినీతి జరిగిన దగ్గర అసలు విచారణే వద్దని చెప్పి కేటీఆర్ కోర్టుకు పోవడం అనేది అప్రజాస్వామికమని కోర్టు చెప్పడం దీనికి ఒక ఉదాహరణ. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే దొంగతనం చేసిన తర్వాత ఆ దొంగతనాన్ని దొంగతనం కాదు అని నిరూపించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈరోజు మానవ హక్కుల కోసం పోరాటాలు చేసేటోళ్లకు కోర్టులు బాసటగా ఉంటాయి తప్పితే దొంగల హక్కుల కోసం పోరాటము, దోపిడీదారుల హక్కుల కోసం పోరాటం చేసేటోళ్లకు కోర్టులు, చట్టాలు సపోర్ట్ చెయ్యవనే విషయం కేటీఆర్ తెలుసుకుంటే మంచిది. ఇదేదో ఆ అవినీతి చేయకంటే ముందు, ఆ అక్రమం చేయకంటే ముందు ఉండాల్సిందనేది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కూడా. ఇలా ప్రభుత్వం ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సింది పోయి మీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా. ఒకసారి హైకోర్టు దగ్గర నుంచి ఈ విషయం పైన ఈరోజు క్వాష్ పిటిషన్ డిస్మిస్ పైన అడ్వకేట్లు మాట్లాడుతున్నారు. కొంతమంది వారు ఏం మాట్లాడారు, ఎటువంటి విషయాలు వెడించారు చూద్దాం. నాట్ టు అరెస్ట్ అనేది కోరుతారు, ఆర్డర్ కాపీ రావాలి కాబట్టి ఇట్స్ ఎ రైట్. ఆయనకు ప్రొటెక్షన్ ఉంది, రేపు ఆయనకు నోటీస్ కూడా ఉంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా 9వ తారీఖు తారక రామారావు అనే వ్యక్తి, మాజీ కేబినెట్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ సో కాల్డ్ బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ పార్టీ ఇస్ టు అటెండ్ బిఫోర్ ద ఏసీబీ 4th వీక్. అంతే కదా, ఖచ్చితంగా ఆయన దాఖలు చేసిన పిటిషన్ లోపభూయిష్టంగా ఉంది. క్వాష్ పిటిషన్ అంటే అయితే కేటీఆర్ క్వాష్ పిటిషన్ పైన రాజకీయాలు మరొకసారి వేడెక్కాయి. ఎక్కడ చూసినా కూడా ఈరోజు క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో ఈసారి కేటీఆర్ పక్కా అంటున్నారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ మాట్లాడుతున్నారు గాంధీ భవన్ నుంచి, చూద్దాం. 55 కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ముని ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచనీకి చేసిన అని చెప్తూ, ఏదైతే మీ నాన్నగారు మీకు ఇచ్చిన ఆస్తి అదన్నట్టు, హెచ్ఎండి ఏదో మీ నాన్నగారు మీకు కట్టబెట్టిన ఆస్తి అన్నట్టు భావిస్తూ, అధికారులని నేనే ఆదేశించిన, అధికారులది ఏమీ తప్పు లేదని ఒకవైపు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, మళ్ళీ మీరు కోర్టులో వేసిన పిటిషన్లోనేమో నాకేం సంబంధం, నేను మంత్రిని, అధికారులు చూసుకోవాలేదంతా అని చెప్పి మాట్లాడతారు. రామారావు, నేను సూటిగా ఒకటి అడుగుతున్నా, బాధ్యత గల శాసనసభ్యునిగా ఈ డ్రామాలు ఆపి ఏదైతే సంబంధించి విచారణకి సహకరించి నిన్ను నువ్వు నిర్పరాధిగా తప్పు చేయలేదని చెప్పి ప్రూవ్ చేసుకొని తర్వాత బయటికి వచ్చి మాట్లాడాలి. ఇవన్నీ కాకుండా విచారణకి వెళ్లకుండా, విచారణకి సహకరించకుండా ఏదైతే గందరగోళ పరిస్థితి క్రియేట్ చేసి, ఒక పొలిటికల్ స్టంట్ వేసి, ఒక డ్రామా చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుండు కల్వకుంట్ల తారక రామారావు గారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు తప్పు చేయకపోతే విచారణకి మీరు హాజరై విచారణకి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. దానితో పాటు ఏసీబీ అధికారులకు కూడా ఈ డ్రామారావు ఎంక్వైరీకి రమ్మంటేనే వస్తలేడు, రేపు పొద్దున ఇతర దేశాలకి పారిపోయే ఒక పరిస్థితి కూడా రావచ్చు. అందుకే ఈ డ్రామారావు పాస్పోర్ట్ ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులకి నేను కోరుతున్నాను. ఈ డ్రామారావు ఇప్పటికే ఏదైతే సంబంధించి వచ్చి దాంట్లో ఎంక్వైరీకి రమ్మంటే వచ్చకుండా అనేకమైన నాటకాలు ఆడుతుంటూ, అందుకే ఈ డ్రామారావు పాస్పోర్ట్ ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులని కోరుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా ఏదైతే సంబంధించి ప్రజలు మిమ్మల్ని వారి సమస్యల పైన కొట్లాడనీకి బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేని ఎన్నుకోవడం జరిగింది. అవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ గారికో, కేటీఆర్ గారికో, కల్వకుంట్ల కవితకో, హరీష్ రావు గారికో కేవలం ఆ కుటుంబం కోసం, ఆ కుటుంబ సమస్యల కోసం, ఆ కుటుంబం తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకుంటే ఆ కుటుంబానికి అండగా నిలబడతారా, లేకపోతే ఇది దొంగలని కట్టకట్టాల్లో నెట్టాల్సిన అవసరం ఉందా లేదా
మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులు ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పి వారిని కూడా కోరుతూ, ఏదైతే నిజంగా కేటీఆర్ నువ్వు తప్పు చేయకపోతే విచారణకి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. హైదరాబాద్ బ్రాండ్కి సంబంధించి ప్రెస్టేజ్గా తీసుకొని ఒక ప్రాజెక్టు తీసుకొని వచ్చింటే ఎందుకు ఆ ప్రాజెక్టుకి అందరూ భయపడి ఇన్వెస్టర్స్ పారిపోవడం జరిగింది? ఇన్వెస్టర్స్ పారిపోయినాక కూడా ఇమ్మీడియట్గా లేదు తీసుకురావాలని చెప్పని ఏ లోపాయిక ఒప్పందాలు లేకపోతే ఈ బాండ్స్ కానీ ఇవన్నీ విషయాలు ఈరోజు ఏవైతే బయటికి వస్తున్నాయో, లోపాయిక ఒప్పందాలు జరగకపోయింటే అంత ఇమీడియట్గా క్యాబినెట్లో పెట్టకుండా ఎక్కడ డిస్కస్ చేయకుండా ఎందుకు ఈ రకమైన ప్రొసీజర్ని వారు ఫాలో అయినరు? అండ్ చాలా క్లియర్గా 2 స్టేట్మెంట్స్. మొదట కేటీఆర్ గారు మొత్తం నేనే చేసిన, నేనే అరవింద్ కుమార్కి ఆదేశించిన, మంత్రిగా నాదే అంత బాధ్యత అని చెప్పి ప్రెస్ ద్వారా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. సేమ్ కాంట్రడిక్టరీగా కోర్టులోనేమో నాకేం సంబంధము, నేను మంత్రిని, అధికారులు చూసుకోవాలని చెప్పి మాట్లాడారు. అంటే ఈ డ్రామాలు, ఈ నాటకాలు దేనికోసము? నిజంగా తప్పు చేయకపోతే విచారణకి అంగీకరించండి. విచారణకు వచ్చినప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఏదో ఫాల్స్ గా నన్ను ట్రాప్ చేసి రాంగ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని అంటారు. అరే చదువుకున్నావా చదువుకోలేదా? పోలీస్ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు వీడియో పెడతారు. స్టేట్మెంట్ అనేది నువ్వు చెప్పినప్పుడు వీడియో పరంగా నీ వీడియో వాంగ్మూలం కూడా తీసుకోవడం జరుగుతుంది. నువ్వు తెలియకుండా నువ్వు మాట్లాడిందే నీ వీడియోలో రికార్డ్ అవుతుంది. ఆ కనీస అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా ఇతర కేసులను ఎగ్జాంపుల్ చూపించి మాట్లాడుతుండు. అసలు దానికి దీనికి ఏ పొందనన్న సంబంధం అని ఉందా? సంబంధం లేకుండా తప్పు చేసిండు కాబట్టి మళ్ళా లోపల పోయే పరిస్థితి ఏర్పడుతుందని. నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్ గా తీసుకున్నాను, గవర్నమెంట్ గా తీసుకున్నాను. అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపోహపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది. ఈ వాదన అంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను. కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది. హైకోర్టు మీద ఉన్న గౌరవంతో, చట్టాల మీద ఉన్న గౌరవంతో